వాళ్ళందరూ ఎలా ఉన్నారండి? సో, మీ క్యాప్షన్ చూస్తేనే అర్థమైంది కదా! చికెన్ జ్యూసీగా రావాలంటే ఏం చేయాలంటే, ఇట్లా ఫస్టే ఫ్రై చేసుకొని పెట్టుకోవాలండి. ఒక కళాయిలోని కొంచెం సాల్ట్, ఇంకా కొంచెం పసుపు వేసి ఫస్ట్ అయితే ఫ్రై చేసుకోవాలండి. దాని వాటర్ అంతా దిగాక దాన్ని పక్కకు తీసుకొని, అదే కడాయిలో ఇలా దగ్గరగా తరుముకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలండి. సో, అలా ఫ్రై చేసుకున్న తర్వాత అవి బాగా మగ్గిన తర్వాత మనమైతే ఆల్రెడీ ఫ్రై చేసుకున్న చికెన్ అయితే వేసుకోవాలండి. నెక్స్ట్ కామన్ ప్రాసెసే చేయాలి. సో, ఫస్ట్ అయితే ఫ్రై చేసుకుంటే దానిలో ఉన్న నీసు వాసన అంతా పోయి ఆయిల్ అంతా దిగి మనకి కర్రీ అనేది కొంచెం జ్యూసీగా వస్తుందండి. అట్లా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కొంచెం వేగుతున్న టైంలో ఉప్పు, పసుపు వేసి మరి కొంచెమే వేసుకోవాలండి. ఎందుకంటే ఫస్ట్ కర్రీలో ఉప్పు, పసుపు వేసాం కాబట్టి అదే సరిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ అలా ఫ్రై చేసుకున్న ముక్కల్ని కాస్త ఆనియన్స్‌లో వేసి డీప్ ఫ్రై అనేది చేసుకోవాలండి. సో, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అంతా కామనేనండి. కారం వేసుకొని వాటర్ వేసుకుంటే అంతేనండి, మన కర్రీ రెడీ అయిపోతుంది. నేనైతే ఇది కేవలం ఫ్రై చేసుకున్నంత వరకే మాత్రం పెట్టాను. మీకు ఎవరికైనా ఇంకా ఇఫ్ ఇన్ కేస్ లాస్ట్ వరకు కావాలంటే ప్లీజ్ కమెంట్ ఆన్ ద కమెంట్